హాయ్ ఎవ్రీవన్, ఈ సంక్రాంతికి అరిసెల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి. చాలామందికి అరిసెలు పర్ఫెక్ట్గా రావు కదా. కొన్ని టిప్స్ యూస్ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా, టేస్టీగా, పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. ఆ ప్రిపరేషన్ చూసేద్దాం. దానికోసమని ముందు రోజు రేషన్ బియ్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వాటర్ రిమూవ్ చేస్తూ జాలి బౌల్లోకి వేసేసుకోవాలి. ఒక 10 or 15 minutes ఉంచాక పిండి గిన్నెలో పిండి పట్టించుకోవాలి. పిండి పాకం పర్ఫెక్ట్గా ఉంటే మనకి అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. 3 కేజీల బియ్యానికి 2 కేజీల బెల్లం తీసుకుంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్ మనకి ఈ అరిసెలకి. తర్వాత బెల్లంలోకి 2 గ్లాసులు, టీ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. ఈ విధంగా 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాక ఒక స్టిక్తో ఈ విధంగా ఒకసారి కలుపుకోండి. వాటర్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 10 minutes పక్కన పెట్టుకుంటే చక్కగా బెల్లం నానుతుంది. తర్వాత ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని బెల్లం కరిగిన తర్వాత కొంచెం అది మనకి బెల్లం వాటర్ మసిలినట్టు అవుతాయి కదా, అప్పుడు చెక్ చేసుకోవాలి. బెల్లం ముదురు పాకం కాకూడదు, మరి లేత పాకం కూడా కాకూడదు. ఈ విధంగా మనకి చెక్ చేసుకున్నప్పుడు ఇది అనేది ముద్దలాగా, చిన్న ముద్దలాగా అనిపించాలన్నమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా పాకం అయినట్టు. ఇప్పుడు ఇందులోకి టీ గ్లాస్తోనే 2 గ్లాస్ నెయ్యి అండ్ 1 గ్లాస్ ఆయిల్ వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఒక 1 minute ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా పాకం అనేది రెడీ అయిపోతుంది. మెయిన్గా ఏంటంటే ఇది పాకం అయిపోయిన తర్వాత పిండి అనేది కొంచెం వేసుకోవాలి. కొంచెం వేసుకుంటూ ఒక కట్టెతోని స్పీడ్గా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇది మెయిన్ ప్రాసెస్. ఈ విధంగా చక్కగా కలుపుకుంటేనే పిండి స్మూత్గా అయ్యి మనకి అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి పిండి ఎంత స్మూత్గా అయిందో. ఇప్పుడు కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ చేయితో తీసుకొని పిండి పైన ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి. చక్కగా పిండికి అంతా అప్లై చేసేసుకోవాలి. పైన క్యాప్ పెట్టేసుకొని కొంచెం గట్టిపడే వరకు ఉంచేద్దాం. చూడండి పిండి అనేది కొంచెం గట్టిపడిపోయింది. ఇలా ఉంటేనే మనకి అరిసెలు అనేవి చక్కగా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు అరిసెలు చేసేసుకుందాం. ఫస్ట్ ఒక కవర్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న ముద్దల్లాగా ఈ అరిసెల పిండిని తీసుకొని అరిసెలను ప్రిపేర్ చేసుకోవడమే. అరిసెలు కూడా చేసేటప్పుడు పిండి మనకు స్మూత్గా ఉండింది కదా, చక్కగా స్మూత్గా ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా అరిసెలు ప్రిపేర్ చేసుకున్నాక ఆయిల్ హీట్ అయిపోయింది. మరి హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కి చేంజ్ చేసుకుంటూ ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు అరిసెలను కాల్చుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత జాలి బౌల్లోకి వేసేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా ఆయిల్ అంతా రిమూవ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అరిసెను తీసేసుకొని మనం ఒక బౌల్లోకి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఒక పేపర్ కానీ ఒక క్లాత్ కానీ తీసుకొని వాటిపైన అరిసెల్ని ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ బాక్స్లోకి ఒక 2 కానీ 3 కానీ తీసుకొని ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు ఉంటాయన్నమాట, స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాక్స్లోకి పెట్టేసుకుంటే టేస్టీ అరిసెలు రెడీ అయిపోతాయి. పైన క్రిస్పీగా, లోపల స్మూత్గా, చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో అందరూ ఈ సంక్రాంతికి చేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేసేయండి. మేమైతే ముద్దపప్పు కాంబినేషన్తో అరిసెలను తింటాం. చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ.